నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, దసరా నవరాత్రుల్లోని ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు? అనేకం. ఓకే. సాత్విక ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా దసరా పండగ అంటేనే నైవేద్యాల కథ. మొదటి రోజు ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ రోజు బ్రహ్మచారిణి, ఇలా పూజ చేస్తుంటాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రఘంట, ఇలా ఆరవ రోజున స్కంధమాత, ఐదవ స్కంధమాత, షష్ఠం కాత్యాయని, కాళరాత్రి, సిద్ధదాత్రి, ఇలా మనం అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. మొదటి రోజు కట్టె పొంగలి, రెండవ రోజున పులిహోర, మూడవ రోజున రవ్వ కేసరి, ఇలా వివిధ పదార్థాలను అమ్మకు ప్రీతికరంగా నివేదనలుగా సమర్పించాలి. అన్నీ కూడా సాత్విక గుణాన్ని పెంపొందింపజేసేవిగానే ఉండాలి. సాత్విక నైవేద్యాలు, తామసిక నైవేద్యాలు, ఉత్తర భారత నైవేద్యాలు, దక్షిణ భారత నైవేద్యాలు, తిథి సంబంధిత నైవేద్యాలు, ఇలా రకరకాలుగా ఈనాటి కాలంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. దేవీ భాగవతంలో 12వ స్కంధంలో మొదటి రోజు ఆరంభం చేసి ఈ నవరాత్రులలో ఏ విధమైన నైవేద్యాలు, ఏ తిథి నాడు ఏ పదార్థం సమర్పించాలో సులభంగా చెప్పబడి ఉంది. పాలు, పంచదార, బెల్లం, చెరుకుగడ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అరటిపండు, అటుకులు, అరటిపండు, బెల్లం, లేదా తేనె, అరటిపండు, కొబ్బరి బక్కలు, త్రిమధురం అని పేరు. 9వ రోజున ఏర్పాటు చేయవలసిన నైవేద్యం త్రిమధురం. కొబ్బరి ముక్కలు, తేనె, అరటిపండు, ఈ విధమైన నైవేద్యాలు సాత్వికం. వీటిని మనం తీసుకున్న ఎడల ఏ దోషము ఉండదు. ఈ ఆచారాలనే ప్రతిబింబించే విధంగా బతుకమ్మను ఆడే సమయంలో కూడా మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ, అమ్మవారికి ప్రీతికరంగా పుట్నాలు, పంచదార పంచిపెడతారు. రెండవ రోజున ఇలా ఆ పేర్లతో అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ పిలుచుకుంటూ రోజువారీగా చిన్నారి బాలబాలికలకు ఇష్టమైన పదార్థాలు లఘువుగా ఉండేవి అందిస్తూ 9వ రోజున సద్దుల బతుకమ్మ అన్న పేరిట 9 రకాల అన్నంతో కూడుకున్న సద్దులను సిద్ధం చేస్తారు. కొబ్బరి అన్నము, చింతపండు పులిహోర, నిమ్మకాయ రసంతో వచ్చే పులిహోర, అలాగే మినపప్పుతో చేసిన పదార్థాలు అన్నం కలిపినవి, పెసరపప్పుతో చేసిన పదార్థాలు అన్నం కలిపినవి, 9 విధాలుగా సద్ది అన్నాలను సిద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా సాత్విక గుణాన్ని పెంపొందింపజేసేవే. మాంసాహారం ఈ నవరాత్రులలో చేయరాదు. మద్యపానం ఈ నవరాత్రులలో చేయరాదు. నిషిద్ధ ఆహారాలను వేటిని స్వీకరించరాదు. అలా స్వీకరించిన ఎడల మనలో తామస ప్రకృతి పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. దుర్గాష్టమి రోజున అమ్మను పూజించేటటువంటి తరుణంలో అల్లం వేసిన గారెలను నివేదనగా సమర్పిస్తాం మనం. అల్లం గారెలు దుర్గాష్టమికి ప్రత్యేకం. షడ్రుచులతో కూడుకున్న పదార్థం విజయదశమికి ప్రత్యేకం. 9వ రోజున నరకాసుర వధ అన్న పేరిట అమ్మను ఏ విధంగా మనం కొలుచుకుంటామో మరి ఒక సందర్భంలో అదేవిధంగా మహిషాసుర మర్దినిగా, మహాకాళిగా అమ్మను స్మరిస్తాం. శక్తి అంతా ఒకటే. ఈ 9వ రోజున మహిషాసుర మర్దినిగా అమ్మను పూజించేటటువంటి తరుణంలో నిమ్మ రసం ప్రత్యేక నైవేద్యం. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. సాత్విక ఆహారాలనే భోజన నియమాలుగా అనుసరించాలి. గురువుగారు, అలాగే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది గురువుగారు. అంటే దసరాకి కొన్ని వస్తువులన్నీ ఇంటికి తెచ్చుకోకూడదు అనేసి అంటారు కదా గురువుగారు, అవి ఏంటి? ఈనాటి కాలంలో ఇలాంటి కొత్త శాస్త్రంలో లేని ఆచారాలు, విధానాలు, పద్ధతులు ఆరంభమయ్యాయి. తెచ్చుకోకూడనివి అంటూ కొందరు ఈ మధ్యన దసరా నాడు నూనె తేకూడదు, ఉప్పు తేకూడదు, అలాగే దసరా నాడు దారం, సూది ఇలాంటివి కొనకూడదు, చిత్రములైన విషయాలని కొత్తగా రాసిపోస్తున్నారు. అలా ఏవీ లేవు. కావలసిందల్లా మనలో ఏకాగ్రత, అమ్మ పైన భక్తి, ఇవి మాత్రమే. నూనె తెచ్చుకోకూడదు, ఉప్పు తెచ్చుకోకూడదు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి నియమం లేదు. పదార్థం సిద్ధం చెయ్యాలి, అవసరం, తెచ్చుకోవాలి, తప్పేమీ కాదు, తప్పసలే లేదు. కాకపోతే
సత్వగుణాన్ని పెంపొందింపజేసే వాటినే మనం తీసుకోవాలి కనుక వాటినే స్వీకరించాలి. గుమ్మడికాయని దానం ఇవ్వాలి, గుమ్మడికాయని ఇంటికి దృష్టిగా తీసి తొలగించాలి. ఇవి పద్ధతులు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.